సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఈరోజు క్లాసులో ఏంటంటే మనం బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఏంటంటే కిర్చాఫ్స్ లాస్ అనమాట. ఓకే. సో కిర్చాఫ్స్ లాస్ అంటే బేసిక్గా 2 లాస్ ఉంటాయి. కిర్చాఫ్స్ లాస్ ఆర్ జనరల్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. కిర్చాఫ్స్ లాస్ అంటాం. ఓకేనా. సో కిర్చాఫ్స్ లాస్ ఎన్ని లాస్ ఉంటాయి? మనకి 2 లాస్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ లా వచ్చేసి కేసిఎల్. ఓకేనా. కేసిఎల్ అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. ఓకేనా. సో సెకండ్ వన్ వచ్చేసి ఓకేనా. సో కేవిఎల్. ఓకేనా. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఓకేనా. సో 2 లాస్ గురించి మనం డిస్కస్ చేయాలన్నమాట. ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. సో కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే ఏంటంటే, సో సింపుల్గా ఓకేనా, ఇక్కడ డెఫినేషన్ చెప్పాను చూడండి. ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఎంటరింగ్ అండ్ లీవింగ్ ద నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. అండ్ ది సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అనమాట. దీన్ని ఇంకా సింపుల్గా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే కేవీఎల్ని కేసీఎల్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఓకేనా, కేసీఎల్ ఎలా డిఫైన్ చేయొచ్చు. సో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ currents. So meeting at a point is equal to 0 అనమాట. ఓకేనా. సో ఆల్జీబ్రిక్ సమ్ అంటే జనరల్గా సో పాజిటివ్ నెగిటివ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ అదే చెప్పాను చూడండి. సో ఇది ఒక నోడ్. ఓకేనా. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ అట్ దిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకే. సో ఇక్కడ జనరల్గా ఈ నోడ్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి ఒకసారి ఈ నోడ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏముంది మనకి జనరల్గా. సో ఇది ఒక నోడ్ అనమాట. ఓకేనా. దీంట్లోకి ఏంటి I1, I2, I3, నెక్స్ట్ I4, I5. సో జనరల్గా ఏంటంటే ఆల్జీబ్రిక్ సమ్ అంటాం. ఓకేనా. ఈ నోడ్కి ఎంటర్ అవుతున్న దాన్ని ఏమంటాం అంటే సో ఇన్కమింగ్ కరెంట్స్ అంటాం. ఈ నోడ్కి బయటికి వెళ్ళేదాన్ని ఏమంటాం అంటే అవుట్ గోయింగ్ కరెంట్స్ అంటాం. అంటే ఇన్పుట్ ఇక్కడ ఏదైతే ఎంటర్ అవుతుందో సో ఎంటరింగ్ కరెంట్స్కి ఎప్పుడు ఏం తీసుకుంటాం, ఎంటరింగ్ ఎప్పుడు ఏ సింబల్ పాజిటివ్. ఓకేనా. లీవింగ్ ఎప్పుడు ఏ సింబల్, లీవింగ్ కరెంట్స్కి సో లీవింగ్ ఎంటరింగ్ కరెంట్. ఓకేనా. నెక్స్ట్ లీవింగ్ కరెంట్. సో లీవింగ్ కరెంట్కి ఎప్పుడు ఏ సింబల్ తీసుకుంటాం, నెగిటివ్ సింబల్. ఓకే. సో దాన్ని బట్టి ఇక్కడ మనం అనాలిసిస్ చేసి రాసినట్లయితే సో I1 అనే దానికి ఏమొస్తుంది, సో ఎంటరింగ్ కరెంట్ కాబట్టి పాజిటివ్. ఓకేనా. సో ప్లస్ I1. ఓకే. నెక్స్ట్ I2 కూడా ఏంటి, ఎంటరింగ్ కరెంట్. సో ప్లస్ I2. నెక్స్ట్ I3 కూడా ఏంటి, ఎంటరింగ్ కరెంట్. అవుట్ గోయింగ్ కరెంట్స్ ఏంటి, మైనస్ I4. సో అవుట్ గోయింగ్ కరెంట్ కాబట్టి అంటే లీవింగ్ కరెంట్. ఇది చూడండి లీవింగ్ కరెంట్, నోడ్కి లీవ్ అవుతుంది అనమాట. సో రెండింటికి ఏమొస్తుంది, లీవింగ్ కరెంట్ కాబట్టి మైనస్ I4. నెక్స్ట్ I5 కూడా ఏమవుతుంది, లీవ్ అవుతుంది. సో మైనస్ I5. ఓకేనా. సో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ ఎట్ నోడ్ మస్ట్ బి ఈక్వల్ టు ఏంటిది 0. సో 0 కాబట్టి దేనికి ఈక్వల్ అవుద్ది, 0కి ఈక్వల్ అవుతుంది. సో జనరల్గా మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఏంటి నెగిటివ్ సింబల్స్ ఉంటే అటువైపు వెళ్తే ఏమవుతుంది మనకి పాజిటివ్ అవుతాయి. సో I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు I4 ప్లస్ I5. ఓకే. సో I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు I4 ప్లస్ I5. సో ఈ I1, I2, I3 అనేది ఏంటిది, నథింగ్ బట్ ఏంటిది సమ్ ఆఫ్ ఇవన్నీ ఏంటి ఇన్కమింగ్ కరెంట్స్. ఓకే. ఇవన్నీ ఏంటి ఇన్కమింగ్ కరెంట్స్. సో I4 ప్లస్ I5 అనేది ఏంటి, దిస్ నథింగ్ బట్ ఏంటిది అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇదేంటి అవుట్ గోయింగ్ కరెంట్స్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇవన్నీ ఏం చేసాం మనం ఇక్కడ యాడ్ చేసాం, అవునా. సో I1, I2, I3 ఇవన్నీ ఏం చేసాం, యాడ్ చేసాం. సో సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఇది సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అంటాం. సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. సో కిర్చాఫ్స్ వోల్టేజ్ కరెంట్లో మనం ఫస్ట్ అయితే మనం చెప్పాల్సింది ఏంటంటే సో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఎట్ ఎ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదన్నమాట పాయింట్. ఈ పాయింట్ దగ్గరికి వస్తే దాన్ని ఏమంటాం మనం, ఈక్వల్ టు 0 అంటాం. సో నెగిటివ్ సింబల్స్ అని ఏం చేసాం, అటు సైడ్ రాసుకున్నాం. సో I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు I4 ప్లస్ I5. సో సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇది కేసీఎల్ డెఫినేషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కేవీఎల్.
సో కేవీఎల్ ఏంటంటే ఇక్కడ సేమ్ కేవీఎల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ డెఫినేషన్ వస్తుంది. సో అది ఎట్లా వస్తుంది అంటే సో సో కేవీఎల్ డెఫినేషన్ ఏంటంటే సేమ్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఓకే ఇక్కడ ఏం రాసాం మనం కరెంట్స్ రాసాం ఓకేనా. ఇక్కడ ఏమొస్తుంది మనకి నథింగ్ బట్ వోల్టేజ్ డ్రాప్స్ అనమాట. ఇక్కడ ఏమొస్తుంది వోల్టేజ్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ in a closed circuit is equal to 0 అనమాట. ఇక్కడ ఏంటి సో అక్కడ ఏమొచ్చింది కరెంట్స్, ఇక్కడ ఏమో వోల్టేజ్ డ్రాప్స్ ఆర్ ఈఎంఎఫ్ డ్రాప్స్ అని కూడా రాయొచ్చు, ఈఎంఎఫ్ డ్రాప్స్. సో వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా ఏంటి V ఈక్వల్ టు I ఇంటూ R అవునా. సో V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి I ఇంటూ R, ఇదేంటి వోల్టేజ్ డ్రాప్స్ అనమాట ఓకే. సో జనరల్గా ఏంటంటే కేవీఎల్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. సో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఇన్ ఎనీ క్లోజ్ నెట్వర్క్ బీయింగ్ డ్రివెన్ బై వోల్టేజ్ సోర్స్ ద టోటల్ వోల్టేజ్ అరౌండ్ ద లూప్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డ్రాప్స్ విత్ ఇన్ ద సేమ్ లూప్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ ఏ క్లోజ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో in other words the algebraic sum of voltage sources and voltage drop within a closed loop must be equal to 0 అవునా. సో క్లోజ్డ్ లూప్లో ఉన్న వోల్టేజ్ సోర్సెస్ అన్నీ కూడా ఏమవ్వాలి ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది ఒక సర్క్యూట్. సో జనరల్గా ఏంటంటే ఏ బి ఓకే సి డి, సో ఇలా 4 తీసుకున్నాం మనం. సో వోల్టేజ్ డ్రాప్స్ ఏంటి సో విఏబి, సో జనరల్గా ఏంటిది సో ఈ రెండింటి మధ్య ఉన్న వోల్టేజ్ని ఏమంటాం విఏబి అంటాం అవునా. సో విఏబి అట్లాగే విబిసి కూడా మధ్యలో వోల్టేజ్ డ్రాప్ని ఏమంటాం ఇక్కడ ఆ రెసిస్టెన్స్ దగ్గర విబిసి, ఇదేమవుతుంది విసిడి, ఇదేమవుతుంది విడిఏ. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ ఇక్కడ ఏంటి విఏబికి మధ్యలో సో విఏబి ప్లస్ విబిసి అట్లాగే ప్లస్ విసిడి ప్లస్ విడిఏ. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అనమాట. ఇదేంటి ఇదంతా ఏంటి నథింగ్ బట్ ఇదంతా ఏంటి వోల్టేజ్ డ్రాప్స్. సో ఇదంతా ఏం చేసాం మనం ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్. సో ఇన్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇది కేవీఎల్. సో సింపుల్గా కేవీఎల్ అంటే ఏం లేదు. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ అట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఇలా డిఫైన్ చేయొచ్చు ఓకేనా. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్ మీటింగ్ అట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. సో ఎంటరింగ్ కరెంట్స్ ఇవన్నీ ఏంటి ఇన్కమింగ్ కరెంట్స్, ఇవన్నీ ఏంటి అవుట్ గోయింగ్ కరెంట్స్. సో సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. అట్లాగే విఏబి ప్లస్ విబిసి ప్లస్ విసిడి ప్లస్ విడిఏ. అట్లాగే ఇదేంటి ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ ఆర్ ఈఎంఎఫ్ డ్రాప్స్. ఏంటిది ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ ఆర్ ఈఎంఎఫ్ డ్రాప్స్ ఇన్ ఏ క్లోజ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా V ఈక్వల్ టు I ఇంటూ R ఓకేనా. సో ఇదన్నమాట. సో విఏబి ఈజ్ ఈక్వల్ టు విబిసి ప్లస్ విసిడి. సో ఈ విధంగా మనం ఏంటంటే కేవీఎల్ డిఫైన్ చేస్తాం. సో దీంతో పాటు అడిషనల్గా మనకి ఏం తెలియాలంటే నథింగ్ బట్ ఓమ్స్ లా తెలియాలి ఓకే. సో ఓమ్స్ లా అంటే ఏంటంటే సో ఓమ్స్ లా కూడా మనకి చాలా ఎక్కువ చోట్ల యూజ్ అవుతుంది అనమాట ఓకేనా. సో ఓమ్స్ లా ఏం చెప్తుంది మనకి ఓమ్స్ లా స్టేట్స్ దట్ ఓకేనా అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్. ఈ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఓకేనా. అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఓకే కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. సింపుల్గా డిఫైన్ చేద్దాం ఓకేనా. కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. అంటే కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అనమాట. సో కరెంట్ ఎప్పుడు దేంతో డినోట్ చేస్తాం మనం కరెంట్ని ఇప్పుడు ఐతో డినోట్ చేస్తాం అవునా, ఐతో డినోట్ చేస్తాం. వోల్టేజ్ ఎప్పుడు దేంతో డినోట్ చేస్తాం V ఓకేనా. సో ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్, అది వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో V ఈస్ ప్రపోర్షనల్ టు I అని రాస్తాం ఓకే. సో V ఈస్ ప్రపోర్షనల్ టు I రాసామంటే ప్రపోర్షనాలిటీని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి. సో ప్రపోర్షనాలిటీని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి మనం. టు ఎలిమినేట్ ప్రపోర్షనాలిటీ ఏం చేయాలి. సో కాన్స్టెంట్ని ప్లేస్ చేయాలన్నమాట. సో కాన్స్టెంట్ ఎలా ప్లేస్ చేస్తాం. సో కాన్స్టెంట్ అంటే నథింగ్ బట్ K అనేది కాన్స్టెంట్ అనమాట ఓకే. V ఈస్ ప్రపోర్షనల్ టు I. సో V ఈస్ ప్రపోర్షనల్ టు I అంటే ప్రపోర్షనాలిటీ ఎలిమినేట్ చేయాలని మనం ఏం చేయాలి. సో V ఈక్వల్ టు K ఇంటూ I. సో ఇక్కడ K ప్లేస్లో ఏం రాస్తామంటే మనం రెసిస్టెన్స్ రాసుకుంటాం అనమాట. K ఈక్వల్ టు ఏంటిది R.
సో వి ఈక్వల్ టు ఏంటిది కే ప్లస్లో ఇప్పుడు ఏం రాస్తున్నాను ఆర్ ఐ. సో దీన్నే మనం ఇంకా ఎలా రీడిఫైన్ చేయొచ్చు, వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అని డిఫైన్ చేస్తాం, అవునా. సో వి ఈక్వల్ టు ఐ ఆర్ అనమాట. సో వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఐ ఆర్, ఓకేనా. సో జనరల్గా మనం ఇప్పుడు దీన్ని జనరల్గా ఏంటంటే వోల్టేజ్ వి ఈక్వల్ టు ఐఆర్. ఇప్పుడు ఇందులో నాకు ఐ కావాలంటే ఎలా రాస్తాను నేను, ఐ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకవేళ ఐ డిఫైన్ చేయాలంటే ఎలాగా, సో ఐ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఐ ఈక్వల్ టు, సో ఇటు మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఏమవుద్ది వి బై ఆర్, అట్లాగే ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏంటి వి బై ఐ, ఓకేనా. సో ఐ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి వి బై ఆర్, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి వి బై ఐ. సో ఒకవేళ మనం జనరల్గా ఇది ఏమన్నా మనం మర్చిపోతాం, ఓకేనా, ఇదైనా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉందనుకుంటే సింపుల్గా మనకి ఓమ్స్లో ట్రయాంగిల్ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ట్రయాంగిల్ బేస్ చేసుకుని కూడా మనం ఏం చేయొచ్చు డిఫైన్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో జనరల్గా ఏంటంటే ఇట్లా, ఓకే, ఇక్కడ ఏం రాస్తాను నేను వి, ఓకేనా, ఇక్కడ ఏం రాస్తాను ఐ ఆర్. సో ఇప్పుడు వి క్లోజ్ చేస్తే నా ఫామ్ ఇదేంటి, ఇదేమో మల్టిప్లికేషన్, ఇదైతే డివైడెడ్. సో ఇప్పుడు నాకు ఇన్ కేస్ ఐ కావాలనుకోండి, ఐ కావాలంటే ఏమవుతుంది, సో వి బై ఆర్ ఏంటిది, ఐ కావాలంటే ఏమవుతుంది వి బై ఆర్. అట్లాగే ఆర్ కావాలంటే ఏమవుతుంది, సో ఐ కావాలంటే ఏమవుతుంది వి బై ఆర్. ఇన్ కేస్ ఆర్ కావాలంటే ఏమవుతుంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వి బై ఐ, ఓకేనా. సో ఐ కావాలంటే ఫార్ములా ఏమవుతుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ వి కావాలంటే ఫార్ములా ఏమవుతుంది వి ఈక్వల్ టు, సో 1 సెకండ్, సో వి కావాలంటే ఏమవుతుంది, సో వి ఈక్వల్ టు ఐ ఆర్. సో వి ఈక్వల్ టు ఐ ఆర్, సో ఐ ఈక్వల్ టు వి బై ఆర్, అట్లాగే ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి వి బై ఐ. సో ఇలా 3 ఫార్ములాస్ని మనం డిఫైన్ చేయాలన్నమాట. మొత్తం 3 లాస్ నేర్చుకున్నాం ఇక్కడ మనం ఏంటి, కిర్చాఫ్ లాస్, ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏంటంటే కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్, వి ఇస్ ప్రపోర్షనల్ టు ఐ. అట్లాగే సో కేసీఎల్ కేవీఎల్. సో కేసీఎల్ అంటే ఏంటి, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ అట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0, లేదా సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. అట్లా కేవీఎల్ అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ క్లోజ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0, వి ఈక్వల్ టు ఐఎన్. సో ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం అనమాట, ఓకేనా, కేసీఎల్ని కేవీఎల్ని, ఓకే. సో ఇది క్లాస్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.